ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా! ప్రివెన్షన్ కోసం మీరిచ్చే సలహాలేంటి? ఫస్ట్ పాయింట్, నేను నీళ్ళు బాగా తీసుకోమని చెప్తాను. అడగగానే పేషెంట్ దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ ఎంత తీసుకోవాలి? నేనేం చెప్తానంటే ఎంత తీసుకోవాలని చెప్పనమ్మా, మీ మూత్రం మాత్రము 2-2.5 లీటర్లు మూత్రం వచ్చేటట్టు చూసుకోవాలి. అంత 2.5 లీటర్స్ మూత్రం రావాలంటే మినిమమ్ 3.5 లీటర్స్ వాటర్ తాగాలి. ఈ 3.5 లీటర్స్లో ఒక 500 ml మనకు జీవనక్రియలు జరగడానికి, మెటబాలిజం జరగడానికి యూజ్ అవుతాయి. ఇంకొక 500 ml వాటర్ అనేది మనం తీసుకున్న వాటరు శ్వాస ద్వారా, చెమట ద్వారా పోతుంది. మిగతా 2.5 లీటర్స్ మాత్రం మూత్రం ద్వారా బయటికెళ్తాయి. ఈ 2.5 లీటర్స్ మూత్రం మనం మెయింటైన్ చేస్తేనే బాడీలో ఉన్న లవణాల శాతం దానిలో కరిగిపోయేసి, వాటర్లో కరిగిపోయేసి స్టోన్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం వేడి పదార్థాలు నివసిస్తున్నా, లేకుంటే కార్మికులు ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, కూలీ పనులు ఉంటారు, వాళ్ళు వేడి వాతావరణంలో పనిచేస్తారు. వాళ్ళకి 3.5 లీటర్స్ సరిపోకపోవచ్చు. వాళ్ళు చెమట ద్వారా ఎక్కువ వాటర్ బయటకు పోతుంది కాబట్టి ఎక్స్ట్రా 500 ml వాటర్ కానీ 1 లీటర్ కానీ ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అనగానే నెక్స్ట్ పేషెంట్ క్వశ్చన్ ఏంటంటే ఏ వాటర్ తీసుకోవాలి సార్ అంటారు. మినరల్ వాటర్ తీసుకోవాలా, ఇంకేం బావిలో వాటర్ తీసుకోవాలా, మున్సిపాలిటీ వాటర్ తీసుకోవాలా, ఆర్ఓ వాటర్, ఇవన్నీ క్వశ్చన్ అడుగుతారు. నేనేం చెప్తానంటే ఏ వాటర్ తీసుకున్నా పర్లేదు, శుభ్రమైన వాటర్ తీసుకోమని చెప్తాను.